పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. 6 డిఏలు 3 పీఆర్సీలతో పాటు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని దారుణమని మండిపడ్డారు. తమ న్యాయమైన 58 డిమాండ్లను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ఆరోపించారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సిద్దిపేట జిల్లాలో మహాధర్నా కార్యక్రమానికి ఈరోజు ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున హాజరై ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి ముఖ్యమైన డిమాండ్లు పీఆర్సీ అయ్యుండొచ్చు, డిఏలు అయ్యుండొచ్చు, అలాగే ఈహెచ్ఎస్ స్కీమ్ అయ్యుండొచ్చు, మిగతా అన్ని డిమాండ్ల మీద అలాగే ముఖ్యంగా సిపిఎస్ అనే అంశం మీద తీసుకొని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఉద్యోగులను అనగదొక్కడం తప్పించి ఉద్యోగులకు సంబంధించినటువంటి న్యాయమైన కోరికలను ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీర్వలేమని చెప్పేసి ఉద్యోగులు తీవ్ర నిరాశ నిస్పృహల మధ్య ఉన్నారు. దయచేసి దీన్ని ఎలక్షన్ల వరకు మీరు ఇలాగే పెడితే తర్వాత జరిగే పరిణామాలకు దయచేసి కూడా మేమందరం కూడా బాధ్యులంగా, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలు ప్రవేశపెట్టినా కూడా ప్రజలలో బలంగా తీసుకెళ్లినటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అది ఉద్యోగులు. ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు మంచిగా ఎందుకంటే ఈరోజు మంచి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి సంస్కృతుల నుంచి బతుకుతున్నాం మనం. కాబట్టి దయచేసి ఎవరు కూడా మేము అనేది ఏంటంటే న్యాయమైన మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి మీ కోరికలు మేము అడిగేది. ఎందుకంటే మీరు ప్రతిసారి మైకులు పెట్టుకొని మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని సమస్యలు మేము పరిష్కరించామని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ఉద్యోగులకు సంబంధించిన కాడికి ఏ సమస్యలు కూడా మనం పరిష్కరించలేరు. కాబట్టి దయచేసి మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే దయచేసి మీరు అందరూ కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఉద్యోగస్తులు మేము అందరం కోరుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు 420 హామీలు ఇచ్చింది. హామీలలో ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ల హామీలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్పిందో అది చేయడంలో విఫలమవుతా ఉంది. ముఖ్యంగా ఈరోజు 2023 జూలై నెల నుండి రావాల్సిన పీఆర్సీ ఇవ్వకపోవడం, ఇలా 3 సంవత్సరాలుగా పీఆర్సీ ఇవ్వకుండా తాత్సార్యం చేస్తూ ఉన్నది. అట్లే కేంద్ర ప్రభుత్వం 6 డిఏలు ఇస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి కూడా ఇవ్వడం లేదు. ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షన్లందరూ కూడా హెల్త్ కార్డు ఇస్తా అని చెప్పింది, 3 సార్లు కట్ చేసింది. ఇప్పటి కూడా వేతనాలు కట్ అవుతున్నాయి కానీ ఏ ఒక్క హాస్పిటల్ సరైన నిబంధనలు లేవు. అట్లే చాలా సమస్యలు, 59 సమస్యలు, 206 సంఘాలు ఇలా పిలిపించిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగిరావాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ల సమస్యలు పరిష్కరించాలి. లేని ఎడల వచ్చే నెల 10వ తేదీన పెద్ద ఎత్తున హైదరాబాద్లో మహాధర్నా చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల యొక్క రుచి చూసిన సంస్థలు ఉన్నాయి, అంటే ఇవి రాజకీయ పార్టీలు. ఈరోజు కూడా తప్పకుండా సమస్యలు పరిష్కారం పోతే మా యొక్క ఏదైతే హక్కుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పోరాటం విషయాన్ని పనిచేస్తామని తెలియజేస్తూ ఈ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు మహాధర్నా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మహాధర్మలో మాకు న్యాయంగా మా ఉద్యోగులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు రావాల్సిన న్యాయమైన మా కోరికలు ఏవైతే ఉన్నాయో, మాకు రావాల్సిన పెండింగ్లో ఉన్నట్టు 6 డిఏలు కావచ్చు, మాకు రావాల్సిన 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీ కావచ్చు, మాకు రావాల్సిన 3 సంవత్సరాల నుంచి గతం నుండి అంతకంటే ముందు నుంచి ఉన్న పెండింగ్ ఉన్న మా పెండింగ్ బిల్స్ కావచ్చు, ఉద్యోగరీత్యా ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి ఆ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మా ఉద్యోగ సోదరులు పనిచేస్తే, ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగం ఒక చిన్న పిల్లల నుంచి ఒక భావి భారత పౌరునిగా ఎదగాలంటే వారిని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా మా టీచర్లకు ఉంటుంది. వాళ్ళని ఆ విధంగా తయారు చేస్తున్నటువంటి మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరికీ రావాల్సినటువంటి మా బెనిఫిట్స్ అన్నీ సాధించుకునే దిశగా న్యాయమైన మా దాదాపు 58 కోరికలను కూడా ప్రభుత్వానికి చాలాసార్లు నినదించడం జరిగింది. అయినా కూడా పెడచేయిన పెట్టి మొండి వైఖరి వహిస్తూ 3 ఏళ్ల నుంచి మమ్మల్ని రకరకాల ఇబ్బంది పెడుతూ ఉద్యోగి చనిపోతే కూడా వాళ్ళకు దహన సంస్కారాలు చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మా జేఏసీ ఒక పిలిపించి ఈ రోజు నాడు మహాధర్నాని కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఈ ఏర్పాట్లు చేసుకోవడం జరిగినది. అందులో భాగంగా జేఏసీలో ఉన్నటువంటి భాగస్వామ్య సంఘాలైనటువంటి అన్ని టీచర్ సంఘాలు, అన్ని ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాలందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి మా న్యాయమైన డిమాండ్ సాధించుకునే వరకు కూడా ఈ పోరాటాన్ని కంటిన్యూషన్ చేస్తామని రాష్ట్ర సంఘం